కూడా చెప్పడం జరిగింది. ఇదంతా రేవంత్ రెడ్డి గారి విజన్కి మనకి ప్రత్యక్ష ఉదాహరణ అనమాట ఇది. రైట్ ఓకే. కీర్తిలత గౌడ్ గారు మీరేం చెప్తారు? ఈ 20% అంశమే కాకుండా చాలా హామీలు ఇచ్చారు ఆయన ఫైటర్స్ కోసం అని చెప్పేసి. ఫ్యూచర్ సిటీలో కొంత స్థలం ఇచ్చే ఏర్పాట్లు చేస్తానంటూ కూడా పరిశీలిస్తానని ఆయన చెప్పారు. అలాగే ప్రధానంగా ఇళ్ల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు, దాన్ని కూడా మేము చూస్తామంటూ కూడా చెప్పారు. ఒక 10 కోట్ల రూపాయలు వెల్ఫేర్ గనక పెట్టుకుంటే దానికి కూడా మేము ఇస్తామని చెప్పారు. ఇలా చాలా హామీలు ఆయన ఇచ్చారు కదా, ఆ హామీల పట్ల మీ ఒపీనియన్? ఏ ఒక్క హామీ అమలు చేయలేడు, చెయ్యడు కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు బాగా అర్థమైపోయింది. ఇచ్చిన 6 గ్యారెంటీలని ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ఏదో ఫ్రీ బస్ అని తీసుకొచ్చిండు, దాని వల్ల ఇబ్బందులే తప్ప ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఆడవాళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చాడు. మహిళలందరూ గౌరవంగా ఉండే పరిస్థితి నుంచి మహిళలందరూ రోడ్డు మీద నించొని చెయ్యి ఆపితే ఇట్లా మహిళ కనబడితే గౌరవించి బస్ ఆపే స్థితి నుంచి అమ్మో వీళ్ళు మహిళల మేము ఇక్కడ బస్ ఆపము అనే పరిస్థితికి, మహిళల్ని అవమానించే పరిస్థితి తీసుకొచ్చింది ఈ రోజు. ఇంకా స్కూళ్లు పెడతా అంటున్నాడు. మరి స్కూల్ కి ల్యాండ్ తీసుకొని స్కూల్ కట్టి వాళ్ళకి KG to PG ఇస్తాడంట, టిఫిన్లు పెడతాడు. ఇప్పుడు పెట్టట్లేదా? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టట్లేదా? గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్ది వాళ్ళకి ప్రతి ఒక్క ఇది కల్పించాడు. ఎవరైతే ఆంధ్ర అని ఇప్పుడున్న సార్ చెప్తున్నారు కదా, ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఇక్కడ ఎక్కువ లేరు. అందరు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే అండి. ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి పనిచేసే వాళ్ళందరూ కూడా మాక్సిమం 90% పీపుల్ ఇక్కడ సెటిల్ అయిపోయారు. అందరి ఓట్లు ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడు మీ మాటల్లో ఏమర్థం అవుతుందంటే ఈ సినిమా వాళ్ళతో మాకు ఓట్లు రావు, మాకు వీళ్ళతో అవసరం లేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు మీరు. ముఖ్యంగా నేను ఇంకొక విషయం ఏంటంటే, నేను సినీ నటిని కాబట్టి నేను మీరు అన్న మాటకి కొంచెం నొచ్చుకొని చెప్తున్నాను అనమాట. నేను బీఆర్ఎస్ నాయకురాలిగానే కాకుండా సినీ నటిగా కూడా నేను చాలా సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమా నిర్మించి ఉన్నాను. నిర్మాత కష్టాలు కూడా నాకు బాగా తెలుసు. ఐ నో ఎవ్రీథింగ్. సో మీరు అడిగిన దానికి ఏంటంటే, నిజంగానే ఆయన ఇచ్చిన మాటలు కరెక్ట్ గా చేస్తే బానే ఉంటుంది, సినీ కార్మికులకు బానే ఉంటుంది. కానీ చేస్తాడా? ఆయన ఎంతవరకు విశ్వసిస్తారు, ఎంతవరకు నమ్ముతారు? ఎవ్వరికి నమ్మకం లేదు. ఇప్పుడు నేను అయితే ఓకే కీర్తిలత గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, కీర్తిలత గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అమలు జరుగుతాయా జరగవా? ఓకే, ఇదంతా పక్కన పెడితే అసలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ సినీ కార్మికులకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? మీరు కూడా ఇండస్ట్రీ నుంచి ఉన్నారు. సినీ కార్మికులకు చాలా ప్రయారిటీ ఇచ్చింది. సినిమాలు ప్రశాంతంగా ఉంది. హైదరాబాద్ సిటీ గానీ షూటింగ్స్ జరుపుకోవడానికి గానీ, టికెట్స్ పెంచుకునే దానికి గానీ, ఎవ్రీథింగ్. అంటే సినీ ఇండస్ట్రీకి ఏం కావాలో సినిమా ఇండస్ట్రీ పెద్దలకు ఓకే. నేను ఇందాక ప్రస్తావించినట్టు కీర్తిలత గౌడ్ గారు, నేను ఇందాకే ప్రస్తావించా, ఎవరు అధికారంలో ఉన్నా ఇండస్ట్రీ పెద్దలకు ఓకే. ప్రొడ్యూసర్లకు టికెట్ల రేట్లు పెంచుతారు, ఆ అనుకూల వాతావరణం ఉంటుంది, సినిమాకు దగ్గర అనుకూల వాతావరణం ఉంటుంది. కానీ వెల్ఫేర్, సినీ కార్మికుల యొక్క వెల్ఫేర్ కి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసింది? వాళ్ళకి ఇప్పుడు చిత్రపురి కాలనీ అభివృద్ధి చెందడానికి గాని, కార్మికులకి ఇల్లులు ఇవ్వడానికి గాని ఎవ్రీథింగ్ చాలా సపోర్ట్ చేసిందండి. చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు నేను క్యాంపెయినింగ్ కి వెళ్తున్నాను కదండి, ఒక నాయకురాలిగా వెళ్తున్నాను, నేను సినీ నటిగా వెళ్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా వెళ్తున్నాను. కాబట్టి వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో కూడా కేసీఆర్ గారి మీద విశ్వాసమే ఉంది. ఖచ్చితంగా మా మనసులో కేసీఆర్ గారే ఉన్నారు, ఆయన ఉన్నప్పుడే బాగుండే అనే ఇది ప్రతి ఒక్కరి నుంచి మేము చూస్తున్నాము. డెఫినెట్ గా ఇప్పుడు వీళ్ళు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఈ ట్రిక్ అంటే అక్కడ సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఏదో సభ పెట్టి నేనేదో హామీలు ఇస్తే వాళ్ళందరినీ ఇటు మలుచుకోవచ్చు అనే ఉద్దేశంతో